హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం డిస్కస్ చేద్దాం. టీచర్లందరికీ టెట్ తప్పనిసరి. కొత్త రిక్రూట్లకే కాదు, బాధ్యతలో ఉన్నవారికి కూడా కంపల్సరీ. మినహాయించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్సిటిఈ, సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్. ఓకే, మనకు ఎన్సిటిఈ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఓకే, ఇదే మనకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ బోర్డ్. ఎందుకు, ఎవరికి అని అంటే టీచర్ ఎడ్యుకేషన్కి, టీచర్స్కి. ఓకే, ఇది మనకు నిన్ననే నేను పోస్ట్ చేయడం జరిగింది. దీని మనకు లెర్నర్ జోన్ జీకే అండ్ సిఏ ఛానల్ అయితే మనకు వాట్సాప్లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో తెలియజేస్తాను. మీరు జాయిన్ అవ్వండి. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల టీచర్లకు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల వినతిని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ తిరస్కరించింది. ఇప్పటికే 5 ఏళ్లకు మించి సర్వీస్ చేసిన టీచర్లు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కొంతమంది రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు సంఘాలు కోరగా ఎన్సిటిఈ తాజాగా స్పష్టతనిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరు టెట్ నుంచి మినహాయింపు పొందరని తెలిపింది. సుప్రీంకోర్టు వివరాలు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి వివరాలు ఏంటి అంటే, ఇటీవల భారత సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2017లో పార్లమెంట్ ఆమోదించిన సవరణ ప్రకారం పాఠశాలల్లో బోధించాలంటే టెట్ పాస్ అవ్వడం తప్పనిసరి అని పేర్కొంది. అందువల్ల 5 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్న టీచర్లు కూడా వచ్చే 2 ఏళ్లలో అంటే టెట్ పాస్ అవ్వాలి. లేకపోతే ఏంటిది, కొంతమంది ఉపాధ్యాయులను ఏవైతే ఆ పొజిషన్ నుండి తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఉపాధ్యాయులు 2017కు ముందు నియమితులైన కారణంగా ఆ తీర్పు తమకు వర్తించరాదని వాదించిన ఎన్సిటిఈ సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఆ వాదనను తిరస్కరించింది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి. అంటే ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో టీచర్లు టెట్ సర్టిఫికేట్ లేకుండానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎన్సిటిఈ ఆదేశాలతో వీరందరూ 2 ఏళ్లలోపు టెట్ పాస్ అవ్వకపోతే సర్వీసు రద్దు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఎన్సిటిఈ నిర్ణయాన్ని పునరాలోచించమని కోరుతున్నప్పటికీ కేంద్ర సంస్థ ఈ విషయమై తన స్థానం అంటే తన నిర్ణయం, తన ఉద్దేశం మార్చే లేదని తెలిపింది. టెట్ పరీక్ష ప్రాముఖ్యత ఏంటిది? టెట్ పరీక్ష ఉపాధ్యాయులలో బోధన నైపుణ్యాన్ని అంచనా వేసి దేశవ్యాప్త ప్రమాణిత పరీక్ష. ఇది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడుతుంది. టెట్ పాస్ అయిన వారు మాత్రమే ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో బోధించే అర్హత పొందుతారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఉందా? లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరికీ మినహాయింపు లేదు. టెట్ పాస్ కావడానికి ఎంత సమయం ఇచ్చారు? 2 సంవత్సరాల లోపు టెట్ పాస్ కావాలి. మరి ఎవరు అంటే 5 ఇయర్స్ సర్వీస్ ఉంది కదా, ఇంకా రిటైర్మెంట్కి వాళ్ళు అవసరం లేదు. 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది అనే వాళ్ళే కావాలి. సో ఇలాంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ టెట్ అండ్ ఏసీలో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నామండి. ఎవరైనా టీచర్లకు కొంచెం స్కఫోల్డింగ్ కావాలన్నా మన ఛానల్లో ఉంది. ఎస్జిటి మిత్రులకు తెలుగు, సిడిపి, అలాగే మనకు సైన్స్, అలాగే సోషల్, సో ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ కాకుండా మిగతా అన్నీ కూడా మీకు అందిస్తున్నాము. కాబట్టి మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, లైక్ చేయండి, అలాగే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.